అమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారమ్మల కడుపారని ఇచ్చిన అమ్మ, తన్ను నమ్మిన వేలుపుటమ్మల మనమ్మను ఉండేది అమ్మ దుర్గమ్మ అమ్మ. కోరినంతనే వరాలిచ్చి తల్లి కాపాడే కల్పవల్లి. ఆర్థిక బాధలు ఉన్నా, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి లేకున్నా, పంటలు బాగా పండాలన్నా, సంతానం లేక ఇబ్బంది పడేవారు ఎవరైనా సరే ఈ ఉండ్రాజవరం మండలం కాల్దారి అనే గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నంతనే వారి కోరికలన్నీ తీరుతాయని ఇక్కడ భక్తులు విశేషంగా నమ్ముతున్నారండి. ఈ యొక్క గుడికి ప్రతి సంవత్సరం కూడా వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. వేలాది మంది భక్తులైతే ప్రతి సంవత్సరం మే నెలలో జరిగేటువంటి వార్షిక ఉత్సవానికైతే విపరీతమైన రద్దీతోటి రోడ్లన్నీ నిండిపోతాయండి. పొలాల్లో ఉన్నటువంటి తల్లిని చూడడానికి 10 కిలోమీటర్ల దూరం నుంచి కూడా బళ్ళు కట్టుకుని నడుచుకుంటూ సైకిల్ వేసుకుంటూ వచ్చిన రోజు పూర్వకాలం నుంచి అమ్మవారి పొలాల్లో వేయించేసి ఉన్నారు. తమ పంటల్ని అమ్మవారి కాపాడతారని ఇక్కడ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారని ఈ కమిటీ పెద్దలను అడిగి అసలు ఈ గుడి నిర్మాణం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అమ్మవారి యొక్క విశేషాలు మహిమలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. రండి మాట్లాడదాం. ఈ కమిటీ వారిని అడిగి ఈ గుడి యొక్క విశేషాలు, గుడి యొక్క నిర్మాణ విశేషాలు, ఎప్పుడు ప్రారంభించారు ఏంటి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి బద్రి గారు. ఈ యొక్క అమ్మవారి గుడి కాల్దారి కనక మహాలక్ష్మి గుడి ఎంతకాలం అయిందండి? గుడి నిర్మించి ఎంతకాలం అయిందని ఆలయం? మా పూర్వీకుల కాడి నుంచి ఉందండి ఇది. మా పూర్వీకుల కాడి నుంచి కూడా ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి గ్రామ దేవతగా కొలుస్తూ జాతర మహోత్సవాలు చేస్తూ అలాగే వార్షికోత్సవం చేస్తున్నారండి. ఆ తర్వాత మామూలుగా గ్రామంలో తీసుకెళ్లి ఊరేగింపుగా అమ్మవారిని ఊరేగించి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి చేసేవాళ్ళం. అలాగే ఈ కమిటీకి మాకు ప్రెసిడెంట్ గారి కింద తానింకి రామకృష్ణ గారిని, అలాగే ఒక కమిటీ అండి కమిటీ కింద నియమించి ఒక కమిటీ మీద ఫాలో అవుట్ చేస్తున్నాం అండి. మేము 11 సంవత్సరాల నుంచి మళ్ళీ బాగా ఉత్సవం చేయాలని తెలిసి వైజాగ్ కనక మహాలక్ష్మి గుడి దగ్గరికి వెళ్ళి ఆవిడికి పట్టు చీర గాజులు అన్ని పెట్టి, అమ్మ పూర్వం మా గ్రామంలో ఉన్నావు కాబట్టి మళ్ళీ నీకు వైభవంగా ఇక్కడ ఎప్పుడు నిత్యం జరిగేలాగా చూస్తాము అని హామీ ఇచ్చి, ఇక్కడ చూడండి మైక్ చూసి అనే హామీ ఇచ్చి అక్కడి నుంచి ఆవిడ పసుపు కుంకాలతో మా గ్రామంలో తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన సంవత్సరం 11 సంవత్సరాల నుంచి కూడా అలాగే వార్షికోత్సవం చేస్తున్నామండి. ఆ చేస్తంలో ఇక్కడ నా భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే ఈ వార్షికోత్సవం రోజు ముందు రోజు గరగలతోటి ఊరంతా గ్రామోత్సవం చేస్తామండి. ఆ గరగ ఎత్తుకున్న వాళ్ళు కోరికలు, పిల్లలు కావాల్సిన, ఉద్యోగాలు కావాల్సిన, పెళ్లిళ్ళు కాని వారు ఇలాగా వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు పెట్టి అమ్మ ఈ సంవత్సరమే గరగెత్తుకుంటానని చెప్పి వాళ్ళు కోరుకుని ఆ ముందు రోజు గరగోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారండి. ఆ పాల్గొన్న వారందరికీ కూడా ఆ కనక మహాలక్ష్మి తల్లి అన్ని రకాలుగా కూడా సహకారం అందించి, పిల్లలు లేని వాళ్ళ పిల్లలు, ఇలా పెళ్లి కాని వారికి పెళ్లి, ఇలా చాలా మందికి జరిగినాయండి ఇక్కడ వాస్తవంగా నిజంగాను. కాబట్టి ఈ 11 సంవత్సరాల నుంచి కూడా మేము అలాగే నెరవేరుస్తున్నాం. అమ్మవారు కూడా మాకు ఏ లోటు లేకుండా కమిటీ వారికి అన్ని విధాల ఆమె కూడా సహకరిస్తూ ఇది దిగ్విజయంగా ఒక సంవత్సరం ఇక్కడ ఫంక్షన్ హాల్ కట్టామండి, ఒక సంవత్సరం ఇంకో మండపం కట్టామండి. అలాగే దేవి నవరాత్రులు కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నామండి. 10 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. ఈ వార్షికోత్సవం రోజున ఒక 5,000 మందికి భోజనాలు పెడుతున్నామండి. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి తమ యొక్క వస్తువుల రూపేణ, ధన రూపేణ కూడా వివిధ వస్తువులు కానుకలుగా ఇచ్చి వెళ్ళారండి. కనక మహాలక్ష్మి అన్నట్టుగానే మా ఊరు ఈ కాల్దారి గ్రామం ఎప్పుడు కూడా దిగ్విజయంగా వర్ధిల్లుతుందండి ఆమె చెల్లిని దీవెనలతోటి. ఓకే అండి, అదండి గుడి యొక్క విశేషాలు. వివాహం కానివారు, సంతానం లేనివారు, పంటలు బాగా పండాలన్నా, ఆర్థిక అభివృద్ధి చెందాలన్నా, వ్యాపారంలో ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందాలన్నా ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారికి తమ కోరికలు విన్నవించుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుని ఈ యొక్క ఇక్కడ అయితే వృద్ధిలోకి వస్తున్నారని మన బద్రి గారు అయితే చెప్తున్నారంటే వాస్తవం కూడా అండి. ఇది నేను కూడా దాదాపు నా పెళ్ళి 30 సంవత్సరాలు దాటింది. పెళ్ళైన మొట్టమొదటి దర్శనమే
నేను నా శ్రీమతి వచ్చి కాల్దర కనకమహాలక్ష్మి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా పెళ్ళైన ప్రతి జంట అదే చెప్తున్నాను. నేను కూడా మొట్టమొదటి దర్శనం అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది. అలాగే అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుందండి. యాక్చువల్గా అయితే ఈ గుడి పుట్టు పూర్వత్రాలు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉందని కూడా గత వీడియోలో మనం తెలుసుకున్నామండి. ఈ అమ్మవారు ఈ ప్రాంతంలో స్వయంభూగా వెలిశారని ఇక్కడ జరిపిన తవ్వకాల్లో కొన్ని మట్టి కొండలు వాటి తాలూకు ఆనవాళ్ళు అయితే కూడా దొరికినాయని గతంలో చెప్పడం జరిగిందండి. అటువంటి ఈ యొక్క అమ్మవారిని కాలక్రమేణా కొంతకాలం తర్వాత ఇక్కడ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అమ్మవారికి ఆగ్రహం కలిగి ఆవిడ వైజాగ్ వెళ్ళిపోయిందని అక్కడి నుంచి ఆవిడని మళ్ళీ ఈ కాల్దరకి తీసుకొచ్చారని ఇక్కడ ప్రజలైతే ప్రగాఢంగా నమ్ముతున్నారండి. ఆర్చి నిర్మాణం చేసిన దాత రాజమండ్రి వాస్తవులు రాయుడు గారండి. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారండి ఆయన. అలాగే ముద్దాపురం వాస్తవులు కూడా హనుమంతరావు గారు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించారండి ఇక్కడ. అలాగా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క దాత ఈ చుట్టుపక్కల పరిసరాలు అభివృద్ధి చెందడానికి కారకులయ్యారు. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుతూ ఇట్లా ఆలయ కమిటీ సభ్యులండి. ఓకే, ఈ యొక్క ఆలయ పరిసరాల్లో వ్యవసాయ భూమి కలిగినటువంటి వెంకటేశ్వరరావు గారితో 2 నిమిషాలు మాట్లాడదామండి. సార్ నమస్తే అండి వెంకటేశ్వరరావు. ఇక్కడ మీకు పరిసరాల సమీపంలో ఉండే పొలం ఉంది అన్నారు కదా, ఈ అమ్మవారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాకు చిన్నతనం నుంచి కూడా ఈ అమ్మవారు ఇదండి. ఈ అమ్మవారు చిన్నపిల్లలప్పుడు చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టం, ఆడుకునే పిల్లలు అంటే ఎక్కువ ఇష్టం అండి. అమ్మవారి గుడిలో కూడా మీకు కింద పిల్లలు ఉంటారు, వాళ్ళది చచ్చిపోయిన తల్లి అండి. మేము పొలం పనుల్లో ఏ పని చేసినా ముందు అమ్మవారిని తలుచుకుని కొబ్బరి ప్రారంభిస్తాం. ఓకే అండి. ఒకవేళ నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి అది సత్యంగా కనపడుతుంది, సత్యంగా చేసుకుంటాం. ఓకే అండి. కాదండి, ఇప్పుడు అమ్మవారు మీరు పూజించుతున్నారు కదా, దీని వల్ల మీకు వ్యవసాయ పరంగా ఎటువంటి ఉపకారం జరుగుతుంది? మీకు పంటలు చీడపీడల్లో ఏం లేకుండా ఎర్రగాలం అనేది మాకు విపత్తు ఉందండి. ఆవిడ తలుచుకుంటాం. ఒక్కొక్కసారి తప్పదనుకోండి, అది అకాల విపత్తు. పంటలు అవి బాగా పండుతాయండి, చీడపీడలు లేకుండా దిగుబడులు కూడా బాగా వస్తాయంటారా? ఓకే అండి. అదే అండి, వెంకటేశ్వరరావు చెప్పిన ప్రకారం అక్కడ ఈ పరిసరాల్లో వ్యవసాయం చేసే రైతులకి చీడపీడల నివారణ జరగటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగాల వారి నుంచి కూడా వీళ్ళు వరద ప్రభావం నుంచి తప్పించుకుంటున్నామని అయితే వెంకటేశ్వరరావు అమ్మవారి కృప వల్ల ఇలా జరుగుతుందని అయితే వారైతే ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాల్దారి గ్రామం ఇదే, ఊరిదే. అయితే వరదలు వస్తున్నాయి, ఎర్రగాలలో వస్తున్నాయని సన్నగా బయటకు వెళ్ళిపోయారు. అందరూ బయటకు వెళ్ళిపోయారు. గుడి ఇక్కడ ఉండిపోయింది. ఓకే అండి. ఉండిపోతే నిర్లక్ష్యం చేశారు. ఈవిడ కోపం వచ్చి వైజాగ్ వెళ్ళిపోయింది. ఓహో. మళ్ళీ కాల్దారి పెద్దలందరూ వైజాగ్ వెళ్ళి మేము తప్పు చేసామమ్మా, ఈ రోజు మొదలెట్టి నిన్ను మర్చిపోము అని ఒక 50 మంది పెద్దలు వెళ్ళి వైజాగ్ నుంచి తీసుకొచ్చారు ఇక్కడ. అప్పటి నుంచి మాకు చుట్టుపక్కల వాళ్ళకి కూడా నమ్మకం కలిగి మేము కూడా వస్తామండి. మేము 5 లక్షలు ఖర్చు పెట్టి ఆంజనేయుడు విగ్రహం పెట్టాం. ఓకే, నమ్మకం కలగబట్టే పెట్టామండి. అవునండి. వీళ్ళందరూ మాకు బంధువులేనండి. ఈ గుడి కమిటీ అంతా మాకు బంధువులే. అని చేత ఎలా ఉంది మీరు చూసారు కదా, జనం ఎంతమంది జనం వచ్చారంటే ఆ గుడికి ఎంత వాల్యూ ఉందో మీరే గ్రహించండి. అదండి ఈ అమ్మవారి యొక్క ఆలయ చరిత్ర. అంటే పూర్వకాలం అయితే ఈ గుడి పరిసరాల్లోనే గ్రామం అయితే ఉండేదంటండి. అయితే ఇక్కడ వచ్చిన ఎర్రగాల వరదలకి అత్తమాట ముంపుకు గురవడంతో వాళ్ళ స్థానిక నివాసాలు అయితే ఇక్కడి నుంచి దగ్గర 2 కిలోమీటర్ల పైనే ఉన్నప్పుడు వేరే ప్రదేశాలతో మెరక ప్రదేశాలను నిర్మించుకోవడం జరిగిందండి. ఆ రకంగా ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి అయితే మన వెంకట సుబ్బారావు గారు అయితే తెలియజేశారండి. ముద్దాపురం వెంకట సుబ్బారావు గారు. ఓకే అండి. అదండి, చూశారు కదండి కాల్దరి కనకమహాలక్ష్మి గుడి యొక్క విశిష్టత. ఇక్కడ స్థానికులను అడిగే కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాండి. అలా గుడి యొక్క చరిత్ర పుట్టు పూర్వత్రాలు ఈ కమిటీ సభ్యుల ద్వారా మన అందరికీ తెలియజేయడం జరిగిందండి. అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఉండ్రాజవరం మండలంలో ఈ నిడదవోలుకి తణుకి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు వేలువెన్న పక్కనే ఉందండి ఈ కాల్దరి కనకమహాలక్ష్మి గుడి అండి. ఇక్కడికి వచ్చి మీ యొక్క కోరికలు
నివేదించుకున్నట్టయితే అమ్మవారు తప్పనిసరిగా మీ కోరికలను ఆవిడ స్వీకరించి మీకు తగిన ఆశీస్సులు అందించి ఆవిడ మీ కోరిక తీరే మార్గం అమ్మవారు అయితే తీరుస్తారని నేను చెప్తున్నాను. అలాగే ఇక్కడ ప్రజలు కూడా ప్రగాఢంగా నమ్ముతున్నారండి. అదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తాను. నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ గుడి గురించి మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే తప్పనిసరిగా వీడియో వాళ్ళందరికీ షేర్ చేసి ఈ ఛానల్ వృద్ధి కోసం మీరు కూడా కొంచెం సహకారం అందిస్తారు.